హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నైట్ ఎంత ఎంత సమయం ప్రశాంతంగా నిద్రపోతారు? ప్రశాంతంగా అన్నారు అందుకే ఆలోచిస్తున్నా, లేకపోతే ఆలోచించేదాన్ని కాదు. 5 నుంచి 6 గంటలు ప్రశాంతమైన నిద్ర అనుకుంటే. మీరు అనుకుంటున్నారు 5 నుంచి 6 గంటలు ప్రశాంతమైన నిద్ర అనుకుంటున్నారు, కానీ మీకు గట్టిగా చేస్తే 2-3 గంటలే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర అందరం కోల్పోయాం. అంటే నేను పొట్లకాయని విరివిగా వాడతాను. 9:30కి ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే తెల్లవారుజామున 4:30 వరకు కదలాల్సిన అవసరం లేదు. అలా పడుకుంటాను. అంటే ఆ సమయాన్ని బట్టి నా శరీరం తను మార్చుకుంటుంది. కొంత సమయం లెఫ్ట్కి తిరిగి పడుకోవాలి, అంటే అలా పడుకుని ఉండడం కూడా మంచిది కాదు. కొంత సమయం లెఫ్ట్కి తిరిగి పడుకోవాలి. అప్పుడు అంటే ఎడా పింగళ నాడులు సమతుల్యం మార్చుకుంటూ ఉంటాయి, అవి మార్చుకోవాలి. ఆ తిరిగిన తిరుగుడు కూడా నాకు తెలియకూడదు. అది చేసేది, అది ప్రశాంతమైనటువంటి నిద్ర. దానికి సంబంధించి మనం పొట్లకాయ గురించి మాట్లాడుతున్నాం. ఈ పొట్లకాయ ఆ ప్రశాంతమైనటువంటి నిద్రనిస్తుంది. ఇది కర్కాటక రాశికి సంబంధించింది. అలాగే మాసాల్లో ఇది మనం ఆషాఢ మాసంలో ప్రవేశించాం. ఆషాఢ మాసానికి పొట్లకాయకి మనసుకి సంబంధం ఉంది. దానిని మనం అనుసంధానంగా చేసుకునే ఈ తీసుకురావడం జరిగింది. ఈ పొట్లకాయ కర్కాటక రాశి, చంద్రుడు మనస్కారకుడు. మనసు ఎవరికైతే ప్రశాంతంగా ఉందో వాళ్ళు హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. ఆ గుండెల మీద చేసుకుని నిద్రపోయే పరిస్థితి లేని వాళ్ళందరికీ ఇది చాలా అవసరం. అంటే అసలు ఒక వెజిటేబుల్ లేదంటే మనకున్న కాయగూర మనసుకి సంబంధించిన రోగాలను తగ్గిస్తుంది అని బిలీవ్ చేయడం చాలా కష్టంగా. ఫిజికల్ ఎయిల్మెంట్స్ సరే, ఏదో దాంట్లో ఉన్న వైటమిన్స్ వల్ల మినరల్స్ వల్ల ఫిజికల్గా ఏవో మార్పులు వస్తాయంటే నమ్ముతాం అందరూ. కానీ మనసుకు సంబంధించి పొట్లకాయ అనేది నాకు తెలుసు కొత్త విషయం. ఇది చాలా కొత్తది కదమ్మా. ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళుగా దీని మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. వెజిటేబుల్ థెరపీ మీద PhD చేస్తున్నాను. చాలా మందికి అపోహలు. ప్రెగ్నెంట్ లేడీస్ ప్రోటీన్ అంటే మాంసాహారం ఇలాంటివి లేకపోతే వాళ్ళు బేబీ గ్రో అవ్వడం కష్టం. ఒక 2 కేసెస్ నా చేతిలో జరుగుతున్నాయి. డెలివరీకి దగ్గరకు వచ్చేసి ఉన్నారు. వాళ్ళ బేబీ గ్రోత్ చాలా హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. వితౌట్ నాన్ వెజ్, మాంసాహారం లేకుండా, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా లేకుండా, కేవలం వెజిటేబుల్ వెజిటేబుల్స్తో న్యాచురల్గా వాళ్ళ బేబీస్ ఎంత ఆరోగ్యంగా ఉండబోతున్నాయి. నేను ఒక 2-3 నెలల్లో అంటే నేను కొన్ని లక్షల కేసులు చేశాను. వేలు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడిన కేసులు చేశాను. లక్షల్లో నా వీడియోలు చూసి చేసిన వాళ్ళు ఉన్నారు. వేలల్లో నా దగ్గరకు వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడి చేశాను. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ కేసెస్ ఏదైతే ఉందో పూర్తిగా శాకాహారంతో రా వెజిటబుల్స్తో చేసి చూపించబోతున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ వాయుమండల వ్యవస్థ, మన శరీరం 12 మండలాల మీద ఆధారపడింది. డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్ అంటే ఏ సమయానికి DNA, కణజాల వ్యవస్థ, లివర్, చర్మ వ్యవస్థ, రెస్పిరేటరీ ఊపిరితిత్తుల వ్యవస్థ, దాని లింఫాటిక్ సిస్టమ్, డ్రైనేజ్, తర్వాత బోను, తర్వాత హార్మోనల్, ఎక్సోక్రైన్ గ్లాండ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 12 సిస్టమ్స్ మీద ఆధారపడి మాత్రమే మన శరీరం గటాన్ అవుతుంది. ఈ 12 రకాల కూరగాయలు ఉన్నాయి. అంటే మనకు కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ కూరగాయల్లో ఆ పోషకాలు మనకు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి విలువలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రధానంగా ఈ బయోమెట్రిక్ క్లాక్ అనేటువంటి ఆ వ్యవస్థని నియంత్రించి మనకు అవసరానికి తగ్గట్టుగా చేసేటువంటి పొట్లకాయని మనం రా ఫామ్లోనే తీసుకోవాలి. అంటే బాయిల్ చేయటం, కుక్ చేయటం అలాంటివి లేకుండా మనం డైరెక్ట్గా రాగా తీసేసుకోవచ్చు. ఇన్సోమ్నియా సమస్యకి బాగా ఉపయోగపడుతుంది, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని రోజుల్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది? ఈ రోజు మనం చూపించారు ఇవాళ అంటే మీరు చాలా అంటే నిద్ర మాత్రలు వేసుకుంటే గానీ నిద్ర రాని స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక 3 daysలో అంటే డేలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 200 grams పొట్లకాయ. ప్రధానంగా ఇందులో వేసుకునే పొట్లకాయ 200 grams, ఒక ఉసిరి, పెద్ద ఉసిరికాయ, మనం ఒక ఉసిరికాయ తీసుకుంటున్నాం. అలాగే మింట్ ఒక 100 grams మింట్, మిరియాల పొడి, సైంధవ లవణం కానీ కల్లుప్పు కానీ వేసుకుంటాం. బ్లాక్ సాల్ట్ దొరికితే ఇంకా మంచిది. అంటే సైంధవ లవణాన్ని కొన్ని రకాల మసాలా దినుసులతో వండుతారు దాన్ని, అది దాన్ని బ్లాక్ సాల్ట్ అంటాం. మీకు తెలిసే ఉండొచ్చు, పానీపూరిలో పానీలో వేసేటువంటి బ్లాక్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం మనకు ఆ విలువలు అందుతాయి అన్నమాట. ఈ 3 times 200 grams చొప్పున 3 days తీసుకుంటే మీకు దాని రిజల్ట్ అర్థమైపోతుంది. ఇన్సోమ్నియా సమస్య అంటే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, వాయువు కదిలిస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి జడ పదార్థాలు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయినాయో నువ్వు తేలిపోతావు. పడుకునే సమయానికి మన శరీరం మీద
మనసు మీద ఎలాంటి వ్యర్థాలు లేని స్థితిలో మనం ఉండాలి, భారం అది లేకుండా. భారం లేకుండా. అప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఓకే. దానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. జార్ పెట్టుకో తల్లి, పొట్లకాయ వేసుకోండి. పచ్చి పొట్లకాయ వేసేసుకుంటాం 200 గ్రాములు. శుభ్రంగా, అంటే దీనికి పెస్టిసైడ్స్ వాడతారు, పురుగు మందులు కొడతారు, చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అంటే ఇది మనల్ని రక్షిస్తుంది. ఇది మనల్ని రక్షిస్తుంది అన్నప్పుడు తనని తాను రక్షించుకోలేదా? ప్రకృతి నుంచి మనం చేసేటువంటి, అంటే ప్రకృతి సహజంగా, అంటే ఇవాళ పెస్టిసైడ్స్ ఏవో పురుగు మందులు కొట్టారు, నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది, సన్ రైజ్ దాన్ని క్లెన్స్ చేస్తుంది. సూర్యుడు దానికి, అంటే సూర్యుని అవి అనుసరిస్తాయి, సూర్య ప్రాణశక్తితో అవి జీవనాన్ని సాగిస్తాయి. అవి మనకి ఇలా కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా ఉండవు, ప్రకృతిలో ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు అనుమానం ఉంది అంటే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఉప్పు నీళ్ళతో కడగండి, క్లీన్ చేసుకోండి. అలాగే వెనిగర్ నీళ్ళతో కడుక్కోండి. పైన నీట్గా, మరి ఎక్కువ కడిగేయద్దు, ఓన్లీ లైట్ గా కడగండి. 10-15 మినిట్స్ ఉప్పు నీళ్ళలో సోక్ చేసి తర్వాత శుభ్రంగా నార్మల్ వాటర్తో కడుక్కొని చేసుకోవచ్చు. మరి ఎక్కువ కర్రీ వండినట్టు ఉప్పు పసుపు వేసి అలా చేయకూడదు. నార్మల్ గా పైన వాష్ చేయండి. దాంతో పాటు ఉసిరికాయ ఆమ్లా ఒక 2 ఉసిరికాయలు కదండి. 2 ఉసిరికాయలు, ఒక 100 గ్రామ్స్ మింట్ పుదీనా, ఒక 200 గ్రామ్స్ వాటర్, 200 ml. ఇది ఇలా సరిపోతుందండి? సరిపోతుంది. దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సాధారణంగా చాలా మంది వెజిటబుల్ జ్యూసెస్ అవి స్ట్రెయిన్ చేస్తే పోషకాలు పోతాయి ఇవన్నీ చెప్తారు కదా. ఈ స్ట్రెయిన్ చేసుకుని తాగితే బెటరా? అంటే దీనికి అవసరం లేదమ్మా. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో పోషకాలు అన్నీ ఉంటాయి అని కూడా చెప్తారు. మాక్సిమం ఆ లిక్విడ్ లోకి వచ్చేస్తాయి. ఓకే. మనం మిక్సీ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత ఫైన్ గా మెత్తగా చేసుకుంటాము అంత. కంపల్సరీ చేయాలని లేదు, తాగగలిగితే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇదేనమ్మా నిద్రకి అద్భుతమైనటువంటి ఔషధం. ఆల్మోస్ట్ ఒక స్లీపింగ్ పిల్ లాగా. స్లీపింగ్ పిల్ అని చెప్పడం సరిపోదు. ఇది అంటే స్లీపింగ్ పిల్ నిద్ర స్లీప్ని ఇస్తుంది, ఒకటే ఇస్తుంది నిద్ర, కానీ ఇది మన ప్రశాంతమైనటువంటి నిద్రని ఇస్తుంది. అంటే మీరు క్వాంటిటీ సరిపోదమ్మా, మనం వేసింది 200 ml వాటర్ వేసాం. అంటే మనం మిక్సీ ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ చేసి బాగా గట్టిగా వడకడితే తక్కువ వేస్ట్ అంత ఏం పోదు, ఎంత పోతుంది. గ్లాస్ నిండుగా, అంటే మినిమం 200 ml 200 గ్రాముల పొట్లకాయ ముక్క, 2 ఉసిరికాయలు, కాబట్టి మంచి క్వాంటిటీ వస్తుంది. అంత క్వాంటిటీ తీసుకోవాలి మినిమం. పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళకి అంత అవసరం లేదు. ఒక 100 ml 50 ml వరకు రోజుకి 2-3 సార్లు ఇస్తే. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, మీకు బాణ పొట్టలు ఉంటాయి, ఎదరకు తన్నేసి ఇలా బ్యాక్ ఉంటాయి. అంటే అది బ్లోటింగ్, అది ఫ్యాట్ లేకపోతే అది కాదు, వాళ్ళ లోపల వాయువులు చెడిపోయినాయి. ఆ చెడిపోయినటువంటి వాయుమండలాన్ని ఇది బాగు చేస్తుంది, సెట్ చేస్తుంది. మీరు వాడితే మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే పొట్ట వెనక్కి లాగటం గమనిస్తారు. 2-3 రోజుల్లోనే పడుకుంటే నేను చెప్పిన ఇమ్మీడియట్ గా నిద్రలోకి వెళ్ళిపోవటం, ప్రశాంతమైనటువంటి నిద్ర, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వాయుమండల వ్యవస్థ లోపలికి వెళ్ళిన ఆ ఉపవాయువు కంటి దగ్గరకు వస్తే కను రెప్పపడుతుంది, చెవి దగ్గర పెడితే చెవి వినపడుతుంది. వాయుమండల వ్యవస్థ వల్లే కళ్ళు తెరుచుకున్న, నోరు మాట్లాడినప్పుడు ఈ చెయ్యి ఎలా మూమెంట్ తీసుకుందంటే దేనివల్ల? ఆ వాక్యూమ్, రైట్, ఆ వ్యవస్థని ఇది పని చేపిస్తుంది. అది అద్భుతమైనటువంటి ఔషధం పొట్లకాయ, ప్రకృతి సహజంగా ఇచ్చింది. చాలా మంది చాలా రకాలు ఆర్టిఫిషియల్వి, సింథటిక్స్ చాలా వచ్చినాయి మనకి నిద్ర కోసం, అవన్నీ వాడుతుంటారు. ఇది మనకి మన పెరట్లో దొరికేటువంటి అద్భుతమైనటువంటి స్నేక్ గార్డ్ పొట్లకాయ జ్యూస్ ఫర్ ఇన్సోమ్నియా అండ్ మెంటల్ హెల్త్ కోసం. మానసిక, కొంతమంది స్వీట్ వర్జన్ తాగాలనిపిస్తే దీంట్లో ఆ సాల్ట్ ప్లేస్ లో హనీ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. పాత బెల్లం వేసుకుంటే ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా. ఒక నిమ్మ చెక్క పిండుకున్నా ఆల్రెడీ మనం టేస్ట్ కోసం ఉసిరికాయ వేసాం, అది పుల్లగానే ఉంటుంది. ఒకవేళ ఉసిరికాయ దొరకనప్పుడు మనం తొక్కతో సహా నిమ్మకాయను వాడచ్చు. తొక్కతో సహా నిమ్మకాయను వాడితే ఇంకొంచెం వేరే బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఓకే, ఒకసారి సిప్ చేయండి. నేను యాక్చువల్లీ చాలా భయపడ్డాను చేస్తూ, ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి అని చెప్పి. కానీ
పొట్లకాయలు యూజువల్లీ మనం వండినప్పుడు కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వగర్ అనేది ఉంటుంది. పచ్చి వాసన కూడా లేదు దీంట్లో. బాగా ఆమ్లా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది, రుచికరంగా ఉంది. అంటే ఆ వగరే దాని పొగరమ్మా. ఆ పొట్లకాయకి పొగరు. ఎందుకంటే నేను పడుకోబెట్టగలను, ఎలాంటి వాడినైనా సరే ఆ సమయానికి నేను పడుకోబెట్టగలనే పొగరు ఆ వగరు రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంది. అందులో నిమ్మకాయ వెళ్ళి ఆ పొగరుని కొంచెం అలా కాదులే మనం పడుకోబెడదాం, ప్రశాంతంగా పడుకోబెడదాం అని నిమ్మకాయ దాని పొగరుని బ్యాలెన్స్ చేసి, అంటే ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవడానికి ఈ స్టెరాయిడ్స్ వీటిలో అంటే పిల్స్కి అలవాటు పడ్డం అవన్నీ మళ్ళీ మనకి అలవాటు, హ్యాబిట్ ఫార్మింగ్ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి లేకుండా అద్భుతమైనటువంటి, అంటే ఈ నెల అంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా పొట్లకాయ విరివిగా లభిస్తుంది. ప్రకృతికి తెలుసు ఏ సమయానికి ఏది అవసరం ఇవ్వాలి, మన శరీరానికి ఏది అవసరం. మనం ప్రకృతిని అనుసరిస్తే ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, మన ప్రకృతి కూడా బాగుంటుంది. అందుకని ఎన్విరాన్మెంట్ క్లెన్జింగ్ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ రక్షించుకునే బాధ్యతలు కాయగూరలు విరివిగా వాడదాం, సింథటిక్స్ టాబ్లెట్లు మెడిసిన్స్ని విడిచిపెడదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. తప్పకుండా. మరి క్లోజ్ చేసే ముందు ఒక చిన్న సందేహం, పొట్లకాయ కూర తిన్నా కూడా ఇదే బెనిఫిట్ వస్తుందా? వస్తుంది కానీ తక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు కడిగేటప్పుడే మొత్తం మ్యాక్సిమం పైన, అందుకే నేను ప్రతిదానికి నిమ్మకాయ కూడా తొక్కతో వాడమంటాను. నిమ్మకాయని కూడా తొక్కతో జ్యూస్ చేసేస్తాను. దాంట్లో ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్లో అద్భుతాలు ఉన్నాయి. ఇది పొట్లకాయలో కూడా ఉన్నాయి. వండితే కొంత కడగడం ద్వారా కొంత పోతున్నాయి, స్టీమ్ వేడి మీద కొంత పోతున్నాయి. మీరు అలాగా కావాలనుకుంటే ఆవిరి పట్టి వండుకోవడం ద్వారా పెద్దగా లాస్ అవ్వదు. వేపడం కంటే మీరు లైట్గా దాన్ని హాఫ్ బాయిల్డ్ చేసుకొని కొంచెం తాలింపు వేసుకొని పచ్చి పచ్చిగా తినేయగలిగితే టేస్టీగానే ఉంటాయి. ఇవన్నీ అద్భుతాలు. నేను వీలైతే మనం ఫర్దర్గా ఆ కుకింగ్ ఎలా చేయాలి, స్టీమ్ ఎలా చేయాలి, కుకింగ్ ఎలా చేయాలి కూడా చూపించవచ్చు. నేను రెగ్యులర్గా చేసేదే, ప్రతిరోజు నేను నా ఆహారపు అలవాట్లు ఇవే. ఇప్పుడు అంటే నన్ను తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేస్తే మీకు ఎలాంటి దాన్ని ఏమంటారు నార్మల్స్ ఉండవు నా బాడీలో కానీ నా బ్లడ్లో కానీ. ఐఎమ్ రీచ్ 50, నేను 50లో ఉన్నాను ఇప్పుడు. ఒక 6-7 ఏళ్ళుగా ఈ వెజిటేబుల్ థెరపీని అనుసరిస్తున్నాను. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అదే నా ఆరోగ్య రహస్యం. ఇదే అందరి ఆరోగ్యానికి రహస్యం అవుతుంది. మరి విక్రమాదిత్య గారు చెప్పినట్టుగా మనందరికీ మానసిక సమస్యలు, నిద్ర లేకపోవడం అన్నది చాలా కామన్గా చూస్తున్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా, చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఉంటున్నాయి. ఇన్సోమ్నియా సమస్య కూడా ఉంటుంది. అసలు గంట అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా 7-8 గంటలు పడుకుంటే అబ్బా బాగా పడుకున్నాను అని అనుకునే రోజుల్లోకి ఆ స్థాయికి మనం వచ్చేసాము. అలాంటి సమస్యలు, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మన వంటింట్లోనే మనకు ఔషధాలు ఉన్నాయి. మన వెజిటబుల్స్ అంటే మన కాయగూరలోనే ఎన్నో రకాల పోషకాలు ఈ సమస్యల్ని తగ్గిస్తాయి అని ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది కదా. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ప్రయత్నించండి. ధన్యవాదాలండి. సూర్యస్మితల్లి.